ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని దివిసీమ దగ్గరలో గల నాగాయలంక మండలానికి సంబంధించిన నాచుకుంట అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ గ్రామం చుట్టూ కృష్ణా నది ప్రవహించడం వల్ల చుట్టూ ఐలాండ్ లాంటి ఒక ప్రదేశమే ఈ నాచుకుంట అనే గ్రామం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. మన కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టి సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించి పులిగడ్డ వద్ద 2 పాయలుగా విడిపోతుందండి. ఒక పాయ వచ్చి హంసల దీవిలో బంగాళాఖాతంలో కలుస్తుంది, మరో పాయ వచ్చి ఏటిమొగ్గ వద్ద 3 పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయ వచ్చి గొల్లలమాద వద్ద సముద్రంలో కలుస్తుంది. అలాగే ఏటిమొగ్గ వద్ద విడిపోయిన రెండో పాయ వచ్చి నాచుకుంట అనే ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది. మూడో పాయ వచ్చి లంకెవాన్ దెబ్బ అనే ప్లేస్లో సముద్రంలో కలుస్తుంది. ఈ నాచుకుంట అనే గ్రామం చుట్టూ కృష్ణా నది, ఎటు చూసినా మడడులు, మధ్యలో ఉండే ఈ గ్రామం. ఎక్కడో మారుమూల ఉన్న ఈ గ్రామం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఏ విధంగా నివసిస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ నాచుకుంట అనే గ్రామం అవనగడ్డ పట్టణానికి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే విజయవాడ పట్టణానికి ఒక 105 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ నాచుకుంట అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి నేను కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలానికి సంబంధించిన ఏటిమండి దగ్గర ఒక ప్లేస్లో ఉన్నామండి. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కృష్ణా నది ప్రవహిస్తున్న ప్రాంతంలో కొన్ని ఐలాండ్లు ఉన్నాయంటండి. ఆ ఐలాండ్లు అయితే చూడడానికి వెళ్తున్నాం మనం. అయితే యాక్చువల్గా ఐలాండ్కి వెళ్ళడానికి ఏ విధమైన రవాణా మార్గాలు లేవు, ఓన్లీ పంటి ద్వారా మాత్రమే వెళ్ళాలి మనం. ఆ పంటి జర్నీ ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తానండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్న గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి ఏటిమొగ అంటారు. ఇక్కడ కృష్ణా నదిపై పంటి ప్రయాణం చేసి అవతల వైపుకి వెళ్తే అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయంటే ఆ గ్రామాలు ఎదురుమండి, నాచుకుంట, అలాగే ఈల చెట్ల దెబ్బ. చుట్టూ కృష్ణా నది, మధ్యలో ఉండే గ్రామాలు అంట. మధ్యలో కూడా కృష్ణా నది ఉంటుందండి. వాటిపై కూడా పడవపై జర్నీ చేసి అవతల వైపుకి వెళ్ళాలి ఆ గ్రామాలు చూడాలంటే. ఇక్కడి నుంచి ఈ జర్నీ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి.
ఇంకా ఈ పంట ఉన్నంత వరకు. మీది ఎవరండి? ఏళ్ళ చెట్లు దెబ్బ. ఏళ్ళ చెట్లు దెబ్బ. ఓకే. మీరు మీ ఊరు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? పడవ మీద అండి. పడవ మీద. రోడ్లు అవి లేవండి మీకు? రోడ్లు ఊళ్ళో ఉన్నాయి కానీ మరి ఏరు దాటాలి, మధ్యలో నీళ్లు. చుట్టూరు మా నది మధ్యలో ఉంటది మీ ఊరు వచ్చి? మధ్యలో ఉంది. ఓకే. ఎంత జనం ఉంటారు మీ ఊర్లో? 400 గడప. 400 గడప ఉంటారు. 400 గడప మధ్యలో మధ్యలో ఉంటాం మేము. కృష్ణా నది చుట్టూ ఉంటది, మధ్యలో మీరు ఉంటారు? మధ్యలో ఉంటాం. మీ ఊరు వెళ్ళాలంటే ఎన్ని రేవులు దాటాలి? ఒక రేవు దాటాలండి. ఈ పంట దాటినాక నాసుకుంటూ వెళ్ళినా దాటాలి. ఇటు అయితే ఈ పంట దాటిన తర్వాత ఏమి ఎదురుమండి, మళ్ళీ తర్వాత ఇంకోటి ఉందా? వెళ్ళి ఒక ఆటో ఎక్కాలి నాసుకుంటుంది. ఆ ఆటో 30 రూపాయలు ఛార్జీ. 30 రూపాయలు వెళ్ళి నాకు ఒక 20 మనిషికి. నామ ద్వారా వెళ్ళి అవతలకి వెళ్తారు. ఆ దారికి దాటాలి, మళ్ళీ ఆ దారికి దాటాలి. మీకు హాస్పిటల్ అవి ఉంటాయండి అక్కడ మీ ఊర్లో? కాదండి, ఆర్ఎంపీ డాక్టర్లు. ఆర్ఎంపీ డాక్టర్లే. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పళ్ళు కానీ నాగాయలం కానీ అర్జెంట్ కేసులు అయితే ఇటు ఎక్కడికన్నా కానీ డబుల్ ఫెస్ట్ బోట్లు ఉంటాయి. అవి కట్టించుకుని వెళ్ళాలి. అర్జెంట్ అయితే ఎటు వెళ్తాకి ఒక మధ్యలో వేర్లు 3 కేసుల మధ్యలో. ఓకే. అట్లా అంకిలంటే బాగుంది. ఆ మధ్యలో ఏదన్నా నాన్న కట్టించుకోవటం, బోట్ కట్టించుకుని వెళ్తున్నాయి. ఓకే. ఏదైనా బోట్ల మీద వెళ్ళాలి మీరు? ఎక్కడికి వెళ్ళినా బోట్ల మీద వెళ్ళాలి. పంటికి ఎంత తీసుకుంటారు దీనికి? దీనికి మనిషికి 5, బండికి అయితే 30-40 ఉంది ఛార్జీ. మనిషికి బండికి మనిషికి 30. మాది వచ్చి అమలాపురం తాతయ్య గారు. 1977లో దివిసి ముప్పులు వచ్చిందండి కదండి. అప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉందండి? 12-13 మీది ఎవరు తాతయ్య గారు? ఇక్కడండి. ఓకే. మీకు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు ఇప్పుడు? 13 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. ఎలా జరిగిందండి అప్పుడు? అది చూపుకుని అంటున్నారు కదా దివిసి ముప్పు? 3 గంటలకు వచ్చింది. సాయంత్రం 3 గంటలకండి. వాగండి సముద్రంలో కెరటం లాంటిదండి. ఓకే. ఎంత హైట్ వచ్చిందంటారా? మా ఊర్లో 2 అడుగులు 3 అడుగులు లోపే వచ్చింది. మేము 2 అడుగులు 3 అడుగులు. మరి ప్రజలు ఉన్నారు కదా అప్పుడు, వాళ్ళందరూ ఏం చేశారు అప్పుడు? అప్పట్లో డాబాలు తక్కువ ఉండే. మా ఊర్లో 4 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్నాయి. అప్పుడు కూడా అట్టగా ఉన్నాయి. ఓకే అండి. 4 డాబాలు 5 డాబాలు లోపే ఉన్నాయి. ఆ డాబాల్లో దొరికిచ్చారు. డాబాల్లోకి వెళ్ళిపోయారు అందరూ పైకా? లోపల హైట్ పై కట్టారులే. ఓకే. ఏమైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందండి అప్పుడు? మా ఊర్లో ఏం కాదు. మీ ఊర్లో అయితే ఎఫెక్ట్ ఏం లేదు? ఏం లేవు. అడవికి తోలిన కొద్దే పోయినాయి. అడవికి తోలేవాళ్ళం అప్పట్లో కొట్టు. అడవికి వెళ్ళిన మాత్రం అడవి ఆవులు. ఆవులండి. ఆవులా? అవి పోయినాయి. మా ఊరికి కాకపోతే పంట నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం మా ఊర్లో జరగదు. మీ ఊర్లో ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఉందండి. నుండి వెళ్ళే రోడ్డే బావాలా? రోడ్డు ఒకటే బాగోలేదండి కొద్దిగా. ఇక్కడ ఫారెస్ట్ మీ ఊరు వస్తున్నాను ఇప్పుడు నేను ఏళ్ళ చెట్లు తెప్పి చూద్దామని. అయితే అది మాత్రం ఘోరం. ఆ ఊరికి ఆ రోడ్డు మాత్రం ఆపడం చాలా తప్పు. రోడ్డు అండి, రోడ్ లేదా మీకు? రోడ్డు అండి, ఇక్కడ గుంటలండి. ఇక్కడ దాకా పోచారు. ఈ ఊరికి నాసుకుంటకి మాకు రోడ్ వేసారు. రోడ్డు అసలు రోడ్ లేదు, గుంటలండి. ఆటోలు వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా మరీ ఇబ్బంది అండి. కృష్ణా నదికి ఇదే ఎండింగ్ పాయింట్ అండి మీ ఏరియాలో? ఇదేనండి. రేవు ఆ ఎవరిదాకా ఉండేదండి. అలా కలిసిపోయింది రేవులు. ఓకే అండి. ఓకే. చాలా మంది రైతులు కలిసిపోయింది భూమి. అంటే భూమి ఇంత రేవు కాదండి, మొత్తం చుట్టుపక్కలనే నీళ్లు ఉండేను. నేను గడుపుండేవి ఇక్కడ కానీ ఎల్ చెట్లు కానీ ఆయన 3 కిష్ట మధ్యన ఎంత ఊరు వెళ్ళిపోయింది. ఏట్లు
వాటర్ కొట్టుకుపోయిందండి ఎక్కువ అంతానే. మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే మొత్తం ఇక్కడి నుంచి రావాలా? అది నాగాలంగ నుండి అండి, లేకపోతే ఈ పంట మీద వచ్చాయి. ఈ పంట మీద వెళ్తారా? కంకర కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు పంట మీద? పంట మీద వెళ్ళి ఇటు నాసుకుంటుకి వెళ్ళింది. మా ఊరిగా డబుల్ బెస్ట్ బోర్డులు వచ్చి ఇక్కడికి వచ్చి లారీ వచ్చింది, అది పోసి దిగుమతి చేసుకుని ఎత్తుకెళ్ళాలి. రాయబారి ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? చాలా కష్టం మీరు ఇల్లు కట్టుకోవాలంటే. ఊర్లకండి ఈ ఊళ్ళోనండి ఏదైనా వరద వచ్చినా, ఏదైనా తునాయిలు వచ్చినా, ఏమైనా వచ్చినా ఎంతమంది ఎవరో సమస్య వచ్చి కరోనా వ్యాధులు వచ్చినా ఏ వచ్చినా గవర్నమెంట్ కట్టించుకున్నారు. వాళ్ళు చచ్చిపోయారు, చాలా మంది పోయారు. మా ఊళ్ళో కూడా చాలా వరకు చనిపోయారు. డాక్టర్ల నుండి అప్పుడు ఏ సమస్య నుండి తెచ్చుకుని ఏదో తిరగా మా గ్రామ ప్రదేశంలో ఎట్టగడ కట్టించుకుంటే అప్పుడు ఆ టైం టౌన్లో కాదు. ఇక్కడ పల్లెటూరులో ఏమవుతుందంటే ఊరికి నలుగురు ముగ్గురు పెద్ద మనుషులు ఉంది, దాన్ని సాల్వ్ చేస్తారు. వచ్చిందండి పెద్ద మనిషి వచ్చి సాల్వ్ చేస్తారు. ఇంటింటికి మనిషి వెళ్ళాం కదా, పేషెంట్లు కానీ పెద్దలు కానీ వాళ్ళు పట్టించుకుంటేనే ఊరు. అదే టౌన్లో అయితే ఎవరు ఎవరు ఎన్ని గ్రామాలు ఉన్నాయండి అక్కడ? ఇప్పుడు మధ్యలో ఇప్పుడు రేవుదాడుతున్నాం కదా మనం. మా ఊరండి ఇక్కడ కాదు కదా, ఎన్ని ఊర్లు ఉన్నాయి మొత్తం? కానీ గొల్లమంద కానీ చాలా ఊర్లు చాలా ఉన్నాయండి పక్కనే. 9 గ్రామాలు ఉన్నాయి. మనం కృష్ణా నదిలో ఒక పంట దాటిన తర్వాత పంట దాటి ఇక్కడ ఎదురుమండి అనే ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయంటే చుట్టూ నీటితో ఉంటాయి, మాత్రం మధ్యలో ఉన్న ప్లేస్ అనమాట. ఆ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ఎదురుమండు ప్రాంతం నుంచి జర్నీ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న గ్రామం వచ్చి ఎదురుమండి గ్రామం. ఈ గ్రామం చుట్టూ కూడా కృష్ణా నది చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ లాంటి ప్రాంతమే ఈ ఎదురుమండి అనే గ్రామం. ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్ వచ్చి ఎదురుమండి గ్రామానికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండే. అలాగే ఇక్కడ కొన్ని హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎదురుమండి గ్రామం ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగా నాచుకుంట అనే గ్రామం వస్తుంది. అలాగే దాని తర్వాత ఈల చెట్ల దిబ్బ అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామని ముందుకెళ్ళిన తర్వాత
మనం కృష్ణానదిలో పంటి దాటిన తర్వాత ఎదురుమండి అనే ప్లేస్లోకి వచ్చాం కదండి. అక్కడి నుంచి కొంత దూరం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇక్కడ రోడ్డు ఇక్కడతో ఎండింగ్ అయిపోయిందండి. ఎదురుమండి ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ నాచుకుంట అలాగే ఈల చెట్లు దిబ్బ అనే కొన్ని ఊర్లు ఉన్నాయంటండి. వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రోడ్డు అయితే ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉందని రోడ్డు అయితే ఇక్కడ వరకు వేసి ఇక్కడి నుంచి ఆపేయారన్నమాట. ఇక్కడ నుంచి రోడ్డు జర్నీ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇలా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో, అక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇక్కడి నుంచి రోడ్డుకి అటువైపు ఇటువైపు కొన్ని కిలోమీటర్లు బీడు భూములు కనిపిస్తాయండి. అసలు కనుచూపు మేరలో మనకి ఒక్క హౌస్ కూడా కనిపించదు, ఒక్క చెట్టు కూడా ఉండదు, తాగడానికి నీరు కూడా ఉండదు. చాలా కిలోమీటర్లు ప్రయాణించాలి ఆ నాచుకుంటా గ్రామం వెళ్ళాలంటే. ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి రోడ్డు అయితే వేయలేదంటండి. ఇక్కడి నుంచి ఆటోలు కానీ బైకులు కానీ చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణం అన్నమాట. ఇక్కడి నుంచి ఇవన్నీ ఉప్పు చౌడు భూములు, పంటలు పండించడానికి అనుకూలంగా మాత్రం ఉండదు. కానీ కొన్ని పద్ధతులు అవలంబించడం ద్వారా ఈ బీడు భూములు కూడా పంటలు పండించవచ్చు. ఇక్కడ నాచుకుంట అలాగే ఈల చెట్ల దిబ్బ అనే గ్రామాలకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో తెలియడానికి మీకైతే ఈ రోడ్ జర్నీ పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే చాలా కిలోమీటర్లు ఇలా ప్రయాణించగా ఆ గ్రామం వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ రోడ్ జర్నీ ఎక్కువసేపు పెట్టడం జరిగింది. ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి మనం. మనతో పాటు ఏటిమగ అనే ప్లేస్ వద్ద ఒక ప్రయాణికుడు పంటలో ఎక్కడం జరిగింది. ఆయన ఏల చెట్ల దిబ్బ అనే గ్రామం వెళ్తున్నాడు. ఆయన చివరి వరకు జర్నీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. రోడ్ లేదు, చాలా ఇబ్బంది. అబ్బా మేము పడుతున్నాం ఇబ్బంది.
మనం ఎదురుమండి అనే గ్రామంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత రోడ్డు అయితే చాలా ఇబ్బందికరంగా ఉందండి. కొన్ని కిలోమీటర్ల జర్నీ చేసి చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రాంతం అన్నమాట. చాలా దూరం ప్రయాణించగా మనకైతే నాచుకుంటా అనే విలేజ్ వచ్చిందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా ముళ్ళ డొంకలు, అలాగే ఇటంతా బీడి భూములు, అసలు ఎందుకు పనికిరాని భూములు అన్నమాట. ఇదంతా ఎక్కువ ప్రాంతం విస్తరించబడి ఉంటాయి. ఈ ప్లేస్ అంతా ఇలా ప్రయాణించగా నాచుకుంటా అనే విలేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుంది. ఈ నాచుకుంటా అనే విలేజ్ ఇక్కడ మాత్రం రోడ్డు కొంచెం పర్వాలేదు, ఇక్కడ నుంచి బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రామం కనిపిస్తుంది చూస్తారా మీకు. లాంగ్ లో కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ప్రజలు ఏ విధంగా జీవిస్తారో ఒకసారి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తున్న గ్రామమే నాచుకుంట గ్రామం. మీకు మ్యాప్లో నాచుకుంట అనే విలేజ్ ఏ విధంగా కనిపిస్తుందో, మ్యాప్లో ఒక చెరువులా కనిపిస్తుంది చూసారా, ఆ చెరువు కూడా ఇక్కడ కనిపిస్తున్న చెరువేనండి. ఇక్కడ గ్రామం, ఈ గ్రామంలోని ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. దేవురండి మీ దేవురు? ఈ ఊరు అంటే నాచుకుంటా. ఓకే, నాచుకుంటండి మీది. అక్కడి నుంచి మీరు రోడ్లోకి ఎలా అంత దూరం ఎలా వస్తున్నారు మీరు? అలాగే వచ్చేస్తారా? ఆటో వస్తుందండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం అయితే రావండి, నడిచి వస్తారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎదురుమండి నుంచి? 7 కిలోమీటర్లు ఉంటుందండి. 7 కిలోమీటర్లు అలా బాళ్ళే రావాల్సిందే. సంస్థ వచ్చింది. మీదో సంస్థ వచ్చిందా? అందరికి ఇల్లు కట్టించారు ఆవిడ? వాళ్ళకి అయ్యి డబ్బులు ఇచ్చేవారు. ఏ సంస్థ అండి? అర్థం కాలేదు నాకు. ఆగా కన్నా మొత్తం అందరికి ఇల్లు కట్టించారు వాళ్ళు? వలలు ఇచ్చారు, బోట్లు కట్టించారు, లేని పడవలు ఇచ్చారు, చాలా ఇచ్చారు. బాగానే ఇచ్చారు. ఎంతమంది ఉంటారండి మీ ఊర్లో? అది 900 చిల్లర ఉంటాం. 950 కానీ 980 మంది ఉంటాం. 980 మంది. ఓకే, మీరు అక్కడి నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారండి. రోడ్డు బాగా మాది అమలాపురం అండి. అక్కడ దాకా బాగుంది కదా, అక్కడ నుంచి మా ఊరు రావడానికి కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఫారెస్ట్ ఏరియాలో ఉందా? ఈ ఊరు మొత్తం ఫారెస్ట్ ఏరియాలో. నాచుకుంట అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఫారెస్ట్ ఏరియాలో ఉంటే రోడ్లు వేయరండి? వేయరా? ఓకే, మీరు కూడా అయ్యే మాకు జీవనాధారం. మా చెరువులేనండి. చెరువుల మీద ఆధారపడతారు? చెరువులు కూడా ఫారెస్ట్ వాళ్ళే.
మొత్తం తీసేసుకున్నారు. కొంతమందికి వలస వెళ్తున్నారు జనం, వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. ఆధారం లేదని, ఏ విధమైన జీవనోపాధి లేదని అందరూ వలస వెళ్ళిపోతున్నారు. చాలా కష్టపడుతున్నారు. రోడ్డు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేముందండి, వర్షాకాలం చూస్తే నడిచాలి. వర్షాకాలం అయితే చాలా కష్టమే. కొన్ని చూపు మేరలు ఏం కనిపించట్లేదు అసలు. ఎక్కడో మారుమూలలో ఉన్నట్టుంది మీ గ్రామం, కానీ మీరు బాగానే ఉంటున్నారండి ఇక్కడ. అంటే మొత్తం ఇటు చూసిన వాటర్ ఉంటుంది, మధ్యలో మీరు మాత్రం ఉన్నారు కదా. ఇన్ని కిలోమీటర్ల మధ్యలో ఉంటున్నారంటే చాలా గ్రేట్ మాట మీరు. అదే ఊరిని వీడియో తీద్దామని, ఈ చుట్టుపక్కల ఊర్లు ఎలా ఉంటాయి తెలియదుగా చాలా మందికి. అదొకటి కృష్ణా నది చుట్టూ ఉంది కదా మీది, చాలా మందికి తెలియదు. ఈ ఊరు ఉంటుందని మ్యాప్లో కనిపిస్తుంది తప్ప డైరెక్ట్గా ఎలా ఉంటుందో చూపిందాం. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారో, ఏం పనులు చేస్తారో, ఇల్లు ఎలా ఉంటాయి. మొత్తం డాబాలు మాత్రం, ఊరు మాత్రం బాగుంది ఇది, చాలా బాగుంది. అంటే మా ఊర్లోనే ఉంది ఊరు మాత్రం, కానీ రావడం వచ్చేటప్పుడు బాగా దెబ్బతిని ఉంటారు కదా. ఏంటంటే అప్పుడు దివిసీమ ఉప్పున మీకు ఎఫెక్ట్ తగిలిందండి అప్పుడు. ఓకే, మా ఊర్లో ఎక్కువగా చనిపోయారా మన మీకు తెలుసా దివిసీమ ఉప్పున? ఇప్పుడు మేము పుట్టలేదు. మీరు పుట్టలేదే? చిన్నపిల్లలు పుట్టుండం 77 అంటే చిన్నపిల్లలు, చిన్న వయసు ఉంటుంది. సొరలగొంది అవి ఎక్కువ, సొరలగొంది ఎక్కువ ఎఫెక్ట్ అయింది. నాలి అందుకే సంస్థలు వచ్చి అప్పుడు కట్టించారండి అందుకే ఇల్లు. ఇప్పుడు కూడా సంస్థ ఉంది, ఎస్ఎస్ సంస్థ ఉంది. ఓకే, కట్టుకున్న వాళ్ళకి ఒక 60 కట్టలు 70 కట్టలు సిమెంట్ ఇస్తా ఉంటారండి. ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు 5 ఇల్లు కడుతున్నారు. బాగా 105 ఇల్లు కట్టారు. 90లో వచ్చిన 90లో వచ్చింది తుఫాన్. 90లో కూడా వచ్చిందండి మీకు? 90లో కూడా వచ్చింది. అప్పటి నుంచి ఈ జనం బాగా ఇబ్బంది పడుతుంటే అప్పటి నుంచి డాబాలు కడితే సంస్థలు సహాయం చేస్తారు. బాగానే చేస్తున్నారు పాపం. వీళ్ళు వచ్చిన దానికి వీళ్ళు సంస్థలు 1,00,000 రూపాయల వరకు ఇస్తున్నారు. ఓకే, 1,00,000 వరకు ఇస్తున్నారు. 1,00,000 వరకు ఇచ్చారు. కొంతమంది గ్రామాన్ని దత్తత తీసుకుని కొన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారులేండి. అలా ముందుకు వస్తూ ఉంటుంటే కొంచెం గ్రామాల్లో పిల్లల బ్యాగులు కానీ. మీరు కాలేజీకి వెళ్ళాలంటే పిల్లలు ఎక్కడికి వెళ్తారండి మరి? అక్కడ హాస్టల్లో ఉంటుంది. అవనిగడ్డ ఎక్కువ అవనిగడ్డ. ఇంక ఇక్కడ ఎక్కడ కాలేజీలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. డైలీ సర్వీస్ లేదే, డైలీ వెళ్ళరు. హాస్టల్లో ఉంది. అవనిగంటల హాస్టల్లో ఉండి చదువుకుంటారు పిల్లలు. మీ పిల్లలందరూ అంతేనండి అక్కడ? ఈ ఏరియా మొత్తం 10వ తరగతి వరకు ఉంటుంది. పోనీ అక్కడ 7th వరకు రండి. 7th వరకు ఉంటారు. 7th నుంచి మొత్తం అందరూ హాస్టల్లో ఉంటారు. వెళ్ళిపోతారు. ఇక్కడ 5 నుంచి వెళ్ళిపోతారు. హాస్టల్లో వేసేస్తారు. ఓకే, అన్ని కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ హాస్టల్లోనే చదువుకుంటారు. సెలవులకు వస్తారు పండగలకి. అది చూడడానికి చాలా బాగుందండి. కూడా అసిస్టెన్స్ తీసుకున్నారు. ఊరు మొత్తం మళ్ళీ సిమెంట్ రోడ్లు మళ్ళీ అది ఇంకా బాగుంటుంది. అది మొత్తం ఇంకా దీవిలో ఉందండి. అదే అది మధ్యలో ఉన్నట్టుంది. చిన్నూరు అది మళ్ళీ. అది చిన్నూరు అండి. వచ్చి వాటర్ కుళాయి వచ్చేస్తుంది మీకు, పర్లేదు. పొద్దున్న వదులుతారు, సాయంత్రం వదులుతారు. నీళ్ళకి ఇబ్బంది ఉంది. కాకపోతే వాటరే కొంచెం ఎండాకాలం వచ్చేసరికి వాటర్ బాగు, కొంచెం కలర్ గ్రీనిష్ వస్తున్నట్టు వాసన వచ్చేసి ఉప్పు నీళ్ళు కలిసి. తాగడానికి మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? తాగడానికి కూడా అయ్యే, అవే తాగుతారా? ఇక్కడ ప్లాంట్ ఒకటి ఉంది. ప్లాంట్ ఉందా? మినరల్ ప్లాంట్. ప్లాంట్ ఉంటే పర్లేదు. అందరూ తెచ్చుకోరండి మంది. ఏమండి మీరు ఏమేమి చేపలు ఆటాడతారా? వాళ్ళు ఇయ్యానండి. ఈ వాళ్ళే ఏ చేపలు పడతాయండి ఇట్లకి? అన్ని సైజు పొట్టి కాడ నుంచి అన్ని సైజులు అన్ని పడతాయా? సుక్కలు, రొయ్యలు, చేపలు. సముద్రంలోకి ఆటాడతారా లేకపోతే గోదావరిలో? గోదావరిలోనే. కృష్ణా నది కదా మీది? ఓకే, సముద్రంలోకి వెళ్ళాం. సముద్రంలోకి అతను వెళ్తాడు. ఆ బోట్ సముద్రంలో అలా బోట్ మా ఊర్లో లేదు. ఓకే, ఈ మొత్తం ఇంక బోట్లోనే కాళ్ళలో ఉన్నాయి. మేమే ఏట్లో కృష్ణానదిలోనే ఆటాడు. చేపలు అమ్మడానికి ఎక్కడికి వెళ్తారు మీరు? నాగాలంక. ఇక్కడ ప్లాట్ఫారం మీద ఉంది కదా, ఆ ప్లాట్ఫారం మీద ఎండేస్తాం. ఇక్కడ ఎండేస్తారు ప్లాట్ఫారం మీద. అవి శనివారం నాడు వేసుకెళ్తాం. పచ్చి చేపలు అంటే? పచ్చి చేపలు వేసుకేసేస్తాం. వస్తారా వచ్చి పట్టుకెళ్తారా? ఇక్కడే ఉన్నాయి ఐస్ కంపెనీలు 5-6 వెళ్ళేపు చేసుకుంటారా? ఐస్ కంపెనీలోనే వాళ్ళు వేసుకుంటారు. నాగాలంకి వెళ్ళి అమ్ముతూ ఉంటారా? ఎండు చేపలు అంటే కాదు.
సరే సార్, మేము ఆ పక్క వెళ్ళొస్తాం, అది కూడా చూపించేస్తాం, ఫైనల్ అయిపోతాం. థ్యాంక్ యూ. చూశారు కదండి, మన కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలానికి సంబంధించిన నాచుకుంట అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం గురించి మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.